రావద్దని ముందు వెళ్లి షూస్ ఇప్పి యూనిఫామ్ మార్చుకోపో. నీకొక న్యూస్ చెప్పాలి మమ్మీ. ఏంటి, ఫ్లాష్ న్యూసా? కాదు, క్లాస్ న్యూస్. మాటలు కోటలు దాటుతాయి కానీ మార్కులే కోడిగుడ్డుల్లో అన్నీ సున్నాలే. అన్నీ మీ బాబు పోలికలే. మధ్యలో నన్ను ఎందుకు లాగుతావు? ఉన్నమాట అంటే ఎవరికైనా ఉలికెక్కువే. నిజమే, మాట్లాడడం కూడా ఒక ఆర్ట్. అది ప్రాక్టీస్ చేసినా అందరికి రాదులే నీలాగా. అబ్బా, మీ కొట్టి కూడా ఆపి నా మాట వింటారా? సరే, ఏంటో చెప్పు. మా స్కూల్లో యాన్యువల్ డే చేస్తున్నారు. అందులో ప్రోగ్రామ్ కి నేను కూడా పిలిచా. నీ పేరే నువ్వు సరిగ్గా పలకలేవు, మళ్ళీ కల్చరల్ ప్రోగ్రామ్ కి నీ పేరిచ్చావా? ఇంతకీ ఏ ప్రోగ్రామ్ కి పేరిచ్చావేంటి? కథ చెప్పడానికి పేరిచ్చాను. ఏదైనా ఓ మంచి కథ చెప్పు. కథలా? కథలు చెప్పడం నాకు రాదు, మీ నాన్నని చెప్పాను. అవును మరి, నేనేదో రవీంద్రనాథ్ ఠాగూర్, గురజాడ అప్పారావు మనవని, మరి ఆ కథలేవో నేనే చెప్పాలి. ఆ రేంజ్ కథలే వద్దు బాబు. మేమెప్పుడైనా ఔటింగ్ కి తీసుకువెళ్ళమన్నప్పుడు చెప్పే కథలు, సినిమాకి వెళ్దామన్నప్పుడు నువ్వు అల్లే కథ లాంటివి చెప్పు చాలు. అబ్బా, మీ కొట్టు కూడా ఆపి నాకు ఏ కథ చెప్పాలో ఆలోచించండి. నేను ఫ్రెష్ వస్తాను. ఇప్పుడు ఏ కథ చెప్దాం? ఐడియా, పిల్లలకి పెద్దలకి నచ్చే ఒక కథ ఉంది, అది చెప్దాం. ముందు కథ ఏంటో చెప్పు, నచ్చిందో నచ్చలేదో తర్వాత చెప్తాను. అది నీకు తెలిసిందే. నాకు తెలిసిందా? ఏం కదా? అదే, అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు. 7 వేటకెళ్ళి 7 చేపలు తెచ్చారు. ఆపుతావా? ఇంతకన్నా వేరే కథ ఏం దొరకలేదా నీకు? ఒక రియల్ స్టోరీ చెప్దాం. రియల్ స్టోరీనా? ఏంటబ్బా అది? కాలేజ్ డేస్ లో మన లవ్ స్టోరీ చెప్దాం. చిట్టి అడిగింది స్కూల్లో పిల్లలకి చెప్పే కథలు, సినిమా తీయడానికి కాదు. అది కరెక్టే. మరి ఏ కథ చెప్దాం? మొన్న వచ్చాడు మా మిలిటరీ మావయ్య, ఆయన కథ చెప్తే ఎలా ఉంటుంది? అమ్మో, హారిబుల్. పెద్దవాళ్ళ మనమే తట్టుకోలేకపోయాం, ఇంకా చిన్న పిల్లలు పాపం బలైపోతారు. పోనీ పేదరాశి పెద్దమ్మ కథ చెప్దామా? చూడు, ఇది 21st సెంచరీ. ఇప్పుడు పిల్లలకి అన్ని గ్రాఫిక్లు, కార్టూన్లు ఉన్న కథలు చెప్పాలి. మీకు కథ చెప్తా రాదని నాకు అర్థమైంది. మీ అమ్మ నాన్నలు పిలవండి, వాళ్ళు వచ్చి చెప్తారేమో. ఏమైందమ్మా?
ఏమైంది చిట్టి తల్లి? ఏమైపూడ్చింది చిట్టి తల్లి? ఏమైనదమ్మా? ఏమైందని అడుగుతున్నారుగా, చెప్పు. నిన్నేనే చెప్పు. ఏమైంది బంగారం? ఈ పెద్ద డాడీకి చెప్పు. అడిగిందే మార్చి మార్చి మళ్ళీ అడుగుతారో. ఇందుకు గదు టీవీ సీరియల్ సాగు తీస్తున్నారని పబ్లిక్ లో బ్యాట్ టాక్ ఉంది. ఒకరు అడిగితే సరిపోదా? నేను 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 అడుగుతాను. చిట్టి తల్లి ఏమైంది? యాదవ మమ్మల్ని తిట్టి నువ్వు చేస్తాను ఏంట్రా? స్కూల్లో కథ చెప్పాలి తాతయ్య. స్కూల్లోనా? ఎవరి స్కూల్లోనే? అమ్మగారు ఇప్పుడే కదా చెప్పాను లాగొద్దు లాగ్ అయిపోద్దని. మళ్ళీ అర్థం పర్థం లేకుండా ఆ ప్రశ్నలు ఏంటండి? ఎవరో స్కూల్లో కథ చెప్పమని అడిగితే మన చిట్టి తల్లి మనల్ని ఎందుకు అడుగుతుంది? అవును, మా స్కూల్లో కథ చెప్పాలి, అది నేనే చెప్పాలి. అంటే ఈ మధ్య స్కూల్లో టీచర్స్ పాఠాలు చెప్పడం మానేసి పిల్లలతో స్టోరీలు చెప్పిస్తున్నారా? ఏమి మీ క్వశ్చన్స్ ఆపేసి నాకు కథ చెప్పండి. అదేం భాగ్యం? నేను కథ చెప్తే కళ్ళకి కట్టినట్టు కనిపించాలి. దానికి కథ అనరండి, సినిమా అంటారు, లేకపోతే స్టేజ్ షో అంటారు. నువ్వు నోరు మీరా సన్నాసి. కథే కదా, నేను బ్రహ్మాండమైన కథ చెప్తాను. రే గజబిజి, నువ్వు అర్జెంట్ గా వెళ్ళి నాకు స్ట్రాంగ్ టీ పట్టారా. ఒరే, నాకు లెమన్ టీ పట్టారా. నాకు కూడా. నాకు దా ఒక ఫిల్టర్ కాఫీ, మంచి ఫిల్టర్ కాఫీ దా తీసుకురా. నాకుదా కూడా. ఒరేయ్, డీప్ ఫ్రిజ్ లోంచి నాకు చల్లటి కూల్ డ్రింక్ తీసుకురా. ఒరే గజ్బిజీ, వీళ్ళందరికీ నేను ఇందాక తయారు చేశానే ఆ జ్యూస్ పట్టుకురా. వీళ్ళంతా తాగి ఫీడ్బ్యాక్ ఎలా ఉందో చెప్తాను. ఏహే, ఆపండి. ఆ? ఇది మీ టీ కాఫీల ప్రోగ్రాం కాదు, నాకు కథ చెప్పే ప్రోగ్రాం. నాకు కథ చెప్పండి. ఇంతకీ స్కూల్లో కథ చెప్పడం ఏంటమ్మా? స్కూల్లో యానివర్సరీ తాతయ్య. స్కూల్ యానివర్సరీ డేనా? నేను చదువుకున్న రోజుల్లో మా స్కూల్ యానివర్సరీ డేకి నేను భీముడి ఏకమాత్రాభినయం వేశాను. ఛీ, ఊరుకోండి. భీముడి కథలో సగం ఉన్నారు, మీరు భీముడి వేషం వేయడం ఏంటి? ఏమని చెప్తే అర్థం పర్థం ఉండాలి. తాతయ్య, ముందు అన్ని ఫ్లాష్ బ్యాక్ లో ఆపి ముందు కథ చెప్పు. అదే కథ చెప్పడానికి ప్రిపేర్ అవుతున్నానమ్మా. ఏం కథ చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. కథలు చెప్పడంలో నేను కాళిదాస్ అంతటి వాడిని. அந்த மாதிரி இல்ல, கதை చెప్పవల్లనే తమిళనాడు వాడే చెప్పవల్లనే. తమిళ వాళ్ళు మంచి మంచి కథ దా చెప్తారు. అంద మాదిరి కథ నా దా చెప్తాను. ఏంటి నువ్వు చెప్పేది? మొసల కథలు, ముడత కథలు, కథలు చెప్పాలన్నా యూత్ఫుల్ చెప్పాలి, యూత్ఫుల్ గా చెప్పాలి. అంటే నేను చెప్పాలి. ఒరే పెద్దోడా, నువ్వు యూత్ఫుల్ అంటూ బూతులు మాట్లాడుకో. గొయ్యి తీసి పాతేస్తాను. అంటే పెళ్ళవన వాళ్ళందరినీ యూత్ అంటారు కదా. పెళ్లి కాని వాళ్ళని యూత్ అనర్రా, బ్రహ్మచారులు అంటారు. నోట్ దిస్ పాయింట్. మీ కూడా ఆపి నాకు కథ ఎవరు చెప్తారో తెలుసండి. మళ్ళీ మొదలెట్టారు ఎదగోలా. ఎవరొకరు చెప్పండి. నేను చెప్తాను. ఏంట్రా నువ్వు చెప్తావా? నేను చెప్తా అంటుంది కథ కాదండి, కథ ఎవరు చెప్పాలో చెప్తా అంటున్నానండి. జంటలు జంటలుగా చీటీలు రాద్దాం. అందులో నుంచి చిట్టి తల్లి ఓ చీటి తీస్తుంది. ఎవరి పేరు మీద చీటీ వస్తుందో వాళ్ళ కథ చెప్పాలి. ఈ ఐడియా బాగుంది. ఈ ఐడియా ఏదో బాగుంది. నేను రాస్తా, నేను రాస్తా, నేను రాస్తా, ఏంటంటే నేను రాసేది? రాస్తా. తలకు నువ్వు మొహాన్ని కోడరా, నేను రాస్తాను చూడండి. పెద్దమ్మ గారు, పెద్దయ్య గారు ఒక గ్రూపు. ఇదిగండి. చిదంబరం గారు, వల్లి నాయక్ గారు ఒక గ్రూపు. రాహుల్ బాబు, రంగనాయక్ గారు ఒక గ్రూప్. పెద్ద డాడీ గజిబిజి ఒక గ్రూప్.
ఏంటి ఈ నా గ్రూపా? లైఫ్ లో కూడా మీ ఇద్దరం జత ఎట్టున్నాం. పెద్దబాబు గారు మీరు అలా అనకండి, మీరు ఆ టైప్ ఏమో కానీ నా టైప్ కాదండి. ఏదో ఒకటి గంతకు దక్క బొంత కానీ అవి ఇవ్వండి. అమ్మా చిట్టి తల్లి, నీ చిట్టి పొట్టి చేతులతో వచ్చి ఓ చీటీ దియ్యి. నానమ్మ తాతయ్య. తాతయ్య మరి కథ చెప్పు. అదిరిపోయే కథ చెప్తానమ్మా. నేను కథ చెప్తే సినిమా వాళ్ళు సినిమా తీయాల్సిందే. బాహుబలి 2 తర్వాత రాజమౌళి తీయబోయేది నాకదే. సోదాపి స్టోరీ చెప్పు. అదే ఒరే గజిబిజి అయ్యగారు, కథ చెప్పడంలో నాకు కాస్త కోఆపరేషన్ ఇవ్వరా? కథ చెప్పడంలో ఎక్కడన్నా ఆటుపోట్లు వచ్చినాయి అనుకో, కొద్దిగా అడ్జస్ట్ చేసేరా. అడ్జస్ట్ చేయడం కాదండి, అల్లుకుపోతాను చూడండి. అల్లాడి చెప్తాను. మేం కథ చెప్పడానికి రెడీగా ఉన్నాం, మీరు వినడానికి రెడీగా ఉన్నారా? ఓ క్రేన్ లేకుండా స్టోరీ మొదలు పెట్టు. చిచి, మొదటి నుంచి రైటర్స్ అంటే అందరికి చులకన అయిపోయింది. మొదట్లో వాడే కావాలంటారు, పని అయిపోయిన తర్వాత కూరలో కరివేపాకులాగా తీసేవతలు పారేస్తారు. నీకు ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే నువ్వు రైటర్ కాదు కదా. లైట్స్ ఆఫ్. ఏం బావా చీకట్లో కథ వినిపిస్తావా? కాదు, చూపిస్తాం. ఏదే చీకట్లో చూపిస్తావా? చీకట్లో కాదు బావా, నీ వాకిట్లో. ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. లైట్స్ ఆన్. వాడికి ఏం కావాలంట? నువ్వు కూర్చున్న చైర్. కొనుక్కోమను. వాడి దగ్గర అంత డబ్బు లేదట, అందుకే వాడిని బెదిరిస్తున్నాడు. అయితే గౌతమ్ని పిలవండి. ఎందుకు? ఇంతమంది ఉండి మేమే ఏం చేయలేకపోయాం. వాడొక్కడే వెళ్ళి ఏం చేస్తాడు? రేయ్, గౌతమ్ ఎవరో తెలుసు కదా? నన్ను ప్రేమించిన వాడు. నన్ను ప్రేమించాలి అంటే ఎన్ని గుండెలుండాలో తెలుసు కదా? అలాంటిది నన్ను ప్రేమించి నా మనసు దోచాడు అంటే వాడు ఎంత ధైర్యవంతుడో అర్థం చేసుకో. వాడికి సమాధానం చెప్పాలి అంటే గౌతమ్ ఒక్కడు చాలు. అది కాదండి. బుల్లెట్ అరంగుళం మాత్రమే ఉంటుంది, కానీ అదే బుల్లెట్ 6 అడుగుల మనిషిని చంపుతుంది. అదే బుల్లెట్ 3 అడుగులుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. ఆ 3 అడుగుల బుల్లెట్టే నా బాయ్ ఫ్రెండ్ గౌతమ్ నందా అచ్చు పోత పోసినట్టు జిరాక్స్ తీసినట్టు ఉంటాడు. లైట్స్ ఆఫ్. నన్ను బలవంతంగా ఎత్తుకురావడం నువ్వు మగతనం అనుకుంటున్నావా? నువ్వేమైనా పెద్ద మగాడు అనుకుంటున్నావా? నీ టేబుల్ మీద భోజనం నువ్వు చేస్తే నీ కడుపు నిండుతుంది. అదే నా టేబుల్ మీద భోజనం చేస్తే నా కడుపు ఎండుతుంది. నా కడుపు ఎండితే నాకు బీపీ పెరుగుతుంది. నాకు బీపీ పెరిగితే నీ సీరియస్ అవుతాను. నీది భయం, నీ భయాన్ని చూస్తున్న వాళ్ళదే ఆనందం. రై, సింహం పడుకుంది కదా అని జూలుతో జడవేయడానికి ట్రై చేయకు. ఏనుగు ఎటో చూస్తుంది కదా, మన్నేమి చేయదని దాన్ని వేడి పెట్టి కెలక్కో. అలాగే నేను నీ పక్కన నిలబడ్డాను కదా అని సెల్ ఫోన్ తీసి నాతో సెల్ఫీ తీసుకోవాలనుకోకు. పులినిరా, పులిని పంజా విప్పి కొట్టానంటే పప్పు పప్పు అయిపోతావు. అర్థమైందా? బీ కేర్ఫుల్. మా నాన్న తీసుకొస్తావా గౌతమ్? నువ్వు లేస్తావా? లేచి నిలబడగలవా? నిలబడి నడవగలవా? నడిచి పరిగెత్తగలవా? రేయ్, లేకపోతే ఏంటి మమ్మీది? ఈ వయసులో ఆయన వెళ్ళగలడా? వెళ్ళి తాతని తీసుకురాగలడా? ఆయన మనసు మార్చగలడా? ఆయన ఒప్పించగలడా? నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా డాడీ. నా గోచి డ్రైయర్ అయింది, డ్రైయర్ నిక్కర్ అయింది, నిక్కర్ ప్యాంట్ అయింది, ప్యాంట్ ఏమో 3/4 అయింది, అది కూడా షార్ట్ అయింది.
ప్రతిసారి మమ్మీ చెప్పటం, నువ్వు తాతని కన్విన్స్ చేయడానికి వెళ్ళటం, ఆయనేమో నిన్ను చీ కొట్టడం, నువ్వు ఆయన బతిమాలటం, ఆయన మనుషులు నిన్ను చీత కొట్టడం. ఇది జరిగే పనేనా? తెస్తాన్రా, వాళ్ళ నాన్నని తీసుకొస్తాను, నీకో తాతయ్యని తీసుకొస్తాను, నాకో మావని తీసుకొస్తాను. మమ్మీ అడిగింది ఇంతమందిని కాదు, నాన్ననొక్కన్నే. రే వెధవా, వాళ్ళ నాన్న నీకు తాతయ్య అవుతాడు, నాకు మావయ్య అవుతాడు. రమ్మని చేతులెత్తి బతిమలాడి తీసుకొస్తాను, రానంటే ఎరగది సీడ్చుకొస్తాను. ఎలాగైనా సరే ఖచ్చితంగా తీసుకొస్తాను. డాడీ, చేతిలో షూ ఏవి? ఓ విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు.